వారి ప్రోత్సాహం జానకమ్మ గారు ఎంతవరకు ఉంది మీ కెరియర్లో? అంటే మేము విన్నది, మా తరం వారు వినేది ఏంటంటే చాలామంది సింగర్స్ మీ తరం వారు కుటుంబ పరంగా అంటే నాకు ఎంకరేజ్మెంట్ మా కుటుంబంలో చాలా. ఇక్కడ మా అత్తగారు మామగారు కూడా చాలా ఇష్టం నా పాట అంటే. అసలు మా మామగారే ఇంట్రడ్యూస్ చేసింది సినిమా ఫీల్డ్కి. మా ఆయన అయితే ఇంకా నా పిచ్చి ఫ్యాన్, ఫస్ట్ ఫ్యాన్ మా ఆయనే. అలాగే మీ పాట విని పడిపోయారా మీరు? నా పాట విని పడిపోయినాడు అంతే. చాలా పిచ్చి అనమాట. హిందీ పాట, నా పాట హిందీ పాట విని అప్పుడు ఇదైపోయినాడు. రసిక బలుమా అనే పాట తెలుగుకి లత గారు పాడిన ఎప్పుడు ఆ పాట పాడించుకుని వినేవాడు. ఫస్ట్ మానిటర్ ఆడిషన్కి కూడా అదే పాడా ఏవిఎంలో. సో మీ ఇద్దరిది ప్రేమ వివాహం, ఒకరికొకరు చాలా తోడుగా వివాహమే. నా పాట పిచ్చి, తనకి పాట పిచ్చి. మీ అబ్బాయి? మా అబ్బాయి కూడా సెకండ్ ఫ్యాన్ అంటే మా అబ్బాయి మీ పాటకి. నా ఫ్యాన్స్ అందరూ కూడా నాకు బిడ్డలల్లే. ఇప్పుడు నేను ఎక్కువ పాట లేదు కదా, ఆ పాటలు విని ఇప్పటికీ చిన్న పిల్లలు 16 ఏళ్ళ వాళ్ళు, 15 ఏళ్ళ వాళ్ళు, ఆడపిల్లలు మగ పిల్లలు కూడా 20 ఏళ్ళ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్. ఆ పాటలన్నీ విని పిచ్చిగా ఉంటారు, ఫోన్లు చేస్తారు, ఏడుస్తారు, అమ్మ అంటారు, మీరే నాకు అమ్మ అంటారు. ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత ప్రేమ అంటే పిచ్చి, వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు. కొంతమంది అయితే నాకు అమ్మ 22 ఏళ్ళు నాకు బలంగా ఉన్నాను, నా ఆయుష్, నా బలము, అన్ని ఆరోగ్యం అన్నీ మీకు ఇచ్చేస్తాను, మీరు పాడుతూ ఉండండి అంటాడు. అబ్బా, నీదో పదేగా నీ ఆరోగ్యాలు ఇవన్నీ నేను తీసుకుని ఎవరి కోసం నేను పాడేది మీకోసం, మీరు బాగుంటాయి కదా, లేకపోతే నాకు ఈ పాట ఎందుకు, నేను పాడక్కలే. నా ఫ్యాన్స్ కోసం నేను ఇంకా కూడా పాడుతున్నానంటే వాళ్ళ కోసం, నా మీద పిచ్చిగా ఉండే పిల్లల కోసం నేను పాడతాను. లేకపోతే నాకు ఎందుకు, ఇంట్లో కూర్చోవచ్చు. మీరు పాడాలమ్మా అంటారు. అంత పిచ్చిగా ఉంటారన్నమాట ఫ్యాన్స్. పిల్లలే అంతే నాకు.